ఓం శాంతి 15/4/1981 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. హెడ్డింగ్: నెంబర్ 1 అదృష్టవంతుల యొక్క గుర్తులు. ఈరోజు భాగ్య విధాత బాబా తన యొక్క శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రయత్నము ద్వారా అదృష్ట రేఖను ఎంతవరకు గీసుకుంటున్నారో చూస్తున్నారు. నెంబర్ వారీగా పురుషార్థము అనుసరించి ఉన్నారు. కొంతమంది నెంబర్ 1 అదృష్టాన్ని తయారు చేసుకున్నారు. కొంతమంది 2వ నెంబర్ అదృష్టాన్ని తయారు చేసుకున్నారు. మొదటి నెంబర్ అదృష్టవంతులు సర్వప్రాప్తి స్వరూపంగా ఉంటారు. సర్వ గుణాలలో అయినా, జ్ఞానం యొక్క ఖజానాలో అయినా, సర్వశక్తుల యొక్క ఖజానాలో అయినా, ప్రాప్తుల యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. ఇటువంటి అదృష్టవంతులకు జీవితంలో ఇప్పటి నుండే అప్రాప్తి వస్తువు అనేది ఏది ఉండదు, లోటే ఉండదు. ప్రతి సెకండు, ప్రతి సంకల్పంలో, ప్రతి శ్వాసలో లెక్కలేనంత ఖజానాతో ఉంటారు. అటువంటి ఆత్మల జీవితంలో ప్రతి అడుగులో ఎగిరే కళ యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది. నలువైపులా అనేక రకాల ఖజానాలు కనిపిస్తాయి. ప్రతి ఆత్మ స్నేహముతో అనాది స్వరూప సంబంధంలో తమ వారిగా అనుభవం చేసుకుంటారు. ప్రతి ఆత్మ ఒకే బాబా యొక్క సంతానం కనుక సోదరులుగా అనిపిస్తారు, సోదరాత్మలుగా. ప్రతి ఆత్మ పట్ల ఇదే శుభభావన, శుభకామన ప్రత్యక్ష రూపంలో ఉంటుంది. సర్వాత్మలు శాంతిగా, సుఖీగా అవ్వాలి అని. బేహద్దు పరివారము మరియు బేహద్దు స్నేహం ఉంటుంది. హద్దులో ఉంటే దుఃఖం ఉంటుంది, బేహద్దులో దుఃఖం ఉండదు. ఎందుకంటే బేహద్దులోకి రావటం ద్వారా బేహద్దు సంబంధం, బేహద్దు జ్ఞానం, అనంతమైన బేహద్దు వృత్తి, బేహద్ ఆత్మిక స్నేహం ఇవి దుఃఖాన్ని సమాప్తం చేసి సుఖస్వరూపంగా తయారు చేస్తాయి. ఆత్మిక జ్ఞానము అనగా ప్రతి ఆత్మ యొక్క కర్మ కథ యొక్క సంస్కారాల యొక్క జ్ఞానమే కాకుండా శక్తి కూడా ఉంటుంది. అందువలన ఏది చూస్తున్నా, వింటున్నా, సంప్రదింపుల్లో, సంబంధంలోకి వస్తూ ప్రతి కర్మలో అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. అతీతంగా మరియు ప్రియంగా అయ్యే సమానత ఉంటుంది. ఏ సమయంలో అతీతంగా అవ్వాలి, ఏ సమయంలో ప్రియంగా అవ్వాలి, ఈ పాత్ర అభినయించే విశేషత ఆత్మను సుఖీగా మరియు శాంతిగా చేస్తుంది. ఆత్మిక సంబంధం ఉన్న కారణంగా, బుద్ధి ఏకాగ్రంగా ఉన్న కారణంగా నిర్ణయ శక్తి 1, 2 ఎదుర్కొనే శక్తి, 3 ఇముడ్చుకునే శక్తి, ఇలా సర్వశక్తులు ఉన్న కారణంగా 8 శక్తులు. ప్రతి ఆత్మ యొక్క పాత్ర మరియు తమ యొక్క పాత్ర తెలుసుకొని పాత్రలోకి వస్తారు. అందువలననే అచంచలంగా మరియు సాక్షిగా ఉంటారు. ఈ విధమైన అదృష్టవంతులైన ఆత్మలు ప్రతి సంకల్పము మరియు కర్మలో ప్రతి విషయాన్ని త్రికాలదర్శి స్థితిలో స్థితులై చూస్తారు. అందువలననే ప్రశ్నార్థకం అనేది సమాప్తి అయిపోయి ఉంటుంది. ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఇవి ప్రశ్నార్థకాలు. సదా ఫుల్ స్టాప్ పెట్టాలి. అందరికీ 3 బిందువుల యొక్క తిలకం పెట్టబడి ఉంది కదా. దీనిలో ఆశ్చర్యార్థకం ఉండదు, క్రొత్తదేమీ కాదు. ఏమైంది అనరు, ఏం చెయ్యాలి అంటారు. వీరే నెంబర్ 1 అదృష్టవంతులు. మీరందరూ నెంబర్ 1 అదృష్టవంతుల జాబితాలో ఉన్నారు కదా. అందరికీ ఫస్ట్ క్లాస్ అంటే ఇష్టం. అందరూ బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవటానికే వచ్చారు. చంద్రవంశీలుగా త్రేతాయుగంలో వచ్చే వారిగా అవ్వటానికి తయారైన సూర్యవంశీయులంటే ఫస్ట్ క్లాస్. 2వది చంద్రవంశం. సదా మీ శ్రేష్ఠ అదృష్టాన్ని స్మృతిలో ఉంచుకొని సమర్థ స్వరూపంలో ఉండండి. ఇలాగే అనుభవం చేసుకుంటూ ఉన్నారు కదా. బాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో అవే మన గుణాలు. సదా మీ అనాది అసలైన స్వరూపం యొక్క స్మృతిలో ఉంటున్నారు కదా. మాయ యొక్క నకిలీ స్వరూపం యొక్క
నకిలీ వేషం వేసే వారిగా అవ్వటం లేదు కదా. డ్రామా వేసేటప్పుడు నకిలీ ముఖాలు పెట్టుకుంటారు. ఏ విధమైన గుణాలు, ఏ విధమైన కర్తవ్యము, ఆ విధమైన ముఖం పెట్టుకుంటారు. నకిలీ స్వరూపం చూసి నవ్వు వస్తుంది కదా, అదేవిధంగా మాయ కూడా నకిలీ గుణాలు మరియు కర్తవ్యం యొక్క స్వరూపంగా తయారై వస్తుంది. అలా మిమ్మల్ని తయారు చేస్తుంది. కొందరిని క్రోధిగా, కొందరిని లోభిగా చేస్తుంది, కొందరిని దుఃఖిగా, కొందరిని అశాంతిగా చేస్తుంది. అసలైన స్వరూపం ఈ విషయాలకు అతీతమైనది కనుక సదా ఆ స్వరూపంలో స్థితులై ఉండండి. ఏ విధంగా అయితే భక్తిలో చివరిగా మునగడం కూడా ఉంటుంది కదా, దానికి కూడా గొప్పతనం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా సాగరంలో తండ్రి దగ్గర మునిగేటందుకు వచ్చారు, నింపుకునేటందుకు వచ్చారు. అన్ని విధి విధానాలు ఇక్కడ నుండే ప్రారంభం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జ్ఞాన సాగరంలో మునుగుతూ ఉన్నారు, అందుకు ఆ నీటి సాగరంలో వారు మునుగుతారు. సంగమ యుగమే కలయిక యొక్క యుగం. తండ్రిని కలిసేది ఆత్మలు ఇక్కడే. ఈరోజు బేహద్దు రోజు. ఈ విధంగా శ్రేష్ఠ అదృష్టవంతులకు, సదా సంతోషం యొక్క ఖజానాతో సంపన్నంగా అయ్యే వారికి, సర్వులకు సుఖం యొక్క మార్గం చెప్పేవారికి, మాస్టర్ సుఖదాతలకు, సదా సర్వుల కష్టాలను తొలగించే వారికి, విఘ్న వినాశకులకు, ఈ విధమైన శ్రేష్ఠాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీజీతో బాప్దాదా యొక్క మహావాక్యాలు. మహావీరుల శ్రేష్ఠ సేవ యొక్క స్వరూపం ఏమిటి? ఏ విధంగా అయితే సర్వశక్తులు చిత్రంలో కూడా చూపించారు. ఈ అన్ని శక్తులలో విశేషంగా సేవార్థం ఏ శక్తి కావాలి? అందరూ వాణి ద్వారా, భిన్న భిన్న సాధనాల ద్వారా, ప్లాన్స్, ప్రోగ్రామ్స్ ద్వారా సేవ చేస్తున్నారు. మీ యొక్క విశేషమైన సేవ ఏమిటి? మీ పాత సృష్టి యొక్క చరిత్రలో ఉంది కదా, మొదట్లో పక్షుల ద్వారా సందేశం పంపించేవారు. అవి సందేశం ఇచ్చేసి మరల తిరిగి వచ్చేసేవి. అలాగే మీ సేవ ఏమిటి? వారు పక్షుల ద్వారా సందేశం పంపించేవారు. మీరు సంకల్ప శక్తి ద్వారా ఏ ఆత్మకైనా సేవ చేయలేరా? సంకల్పం అనే బటన్ నొక్కగానే అక్కడికి సందేశం చేరుకోవాలి. ఏ విధంగా అయితే అంతఃవాక శరీరం ద్వారా సహయోగం చేస్తున్నారో, అదేవిధంగా సంకల్ప శక్తి ద్వారా అనేక ఆత్మల సమస్యలను పరిష్కరించగలరు. మీ యొక్క శ్రేష్ఠ సంకల్పం ఆధారంగా వారి యొక్క వ్యర్థ లేక బలహీన సంకల్పాలను పరివర్తన చేయగలుగుతూ ఉన్నారా? ఈ విశేషమైన సేవ సమయం అనుసరించి పెరుగుతూ ఉంటుంది. సమస్యలు ఏ విధంగా వస్తాయి అంటే, స్థూల సాధనాలు కూడా సమాప్తి అయిపోతాయి. అప్పుడేం చేయాలి? స్వయం యొక్క సంకల్పాలను ఎంత శక్తిశాలిగా చేసుకోవాలి అంటే, వాటి యొక్క ప్రభావం చాలా దూరం వరకు చేరుకోవాలి. ఎంత శక్తి ఉంటుందో అంత దూరం వరకు చేరుకుంటాయి. ఏ విధంగా అయితే వెలుగులో ఎంత శక్తి ఉంటే అంత దూరం వరకు చేరుకుంటుంది కదా, అదేవిధంగా సంకల్పంలో కూడా ఎంత శక్తి వస్తుంది. మీరు ఇక్కడ సంకల్పం చేయగానే అక్కడ ఫలం లభిస్తుంది. ఏ విధంగా అయితే బాబా భక్తి యొక్క ఫలం ఇస్తున్నారు, అదేవిధంగా శ్రేష్ఠాత్మలైన మీరు పరివారంలో సహయోగం యొక్క ఫలం ఇస్తారు. మరియు ఆ ఫలం రకరకాలైన అనుభవం చేస్తుంది. ఈ సేవ కూడా ప్రారంభం అవుతుంది. క్రొత్త వారిని చూసి, పరివారం యొక్క వృద్ధిని చూసి, సేవ యొక్క సిద్ధిని చూసి సంతోషం ఉంటుంది కదా. ఇక్కడ కూడా మీ యొక్క రాజధాని తయారు చేసుకుంటూ ఉన్నారు. రాజధానిలో అన్ని రకాలైన ఆత్మలు కావాలి. సంబంధ సంపర్కంలో వచ్చే వారు కూడా కావాలి, సేవాదారులు కూడా కావాలి, సంబంధీకులు కూడా కావాలి, మరియు అధికారులు కూడా కావాలి. ఇప్పుడైతే ధ్వని వ్యాపిస్తుంది. ఇప్పుడు అందరూ అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఈ ధ్వని ఎక్కడ ధ్వని అని ప్రయత్నం చేస్తున్నారు. వినిపిస్తుంది కానీ ఇప్పుడు ఇంకా స్పష్టంగా వినిపించడం లేదు. కనుకనే అన్ని దేవుళ్ళ దర్శనాలకు వెళ్తున్నారు. ఎక్కడి నుండో ధ్వని వారికి వినిపిస్తుంది కానీ ఏ వైపు వెళ్ళాలి అనేది అర్థం కావడం లేదు.
ఎప్పుడైతే వాణితో పాటు శ్రేష్ఠ సంకల్పం యొక్క శక్తి వారి వరకు చేరుకుంటుందో మీది, అప్పుడు వారికి స్పష్టంగా వినిపిస్తుంది. అప్పుడు ధ్వని స్పష్టంగా వింటారు. ఇప్పుడు ధ్యాస్ అనేది ప్రారంభమైంది. సత్యుగం యొక్క ఆది సంఖ్య యొక్క పరివారాన్ని మీ కళ్ళతో చూడగలరా లేదా? లేదా స్వప్నంలో చూస్తారా? వార్తాపత్రికల ద్వారా వింటారా? ఏమవుతుంది? ఇప్పుడు ఒక 1000 మందిని కూడా ఉంచలేరు. వారందరినీ ఎక్కడ ఉంచుతారు? బ్రాహ్మణ జీవితంలో పరివారం అందరూ పరస్పరం చూసుకుంటారా? లేక ఇంత పెద్ద పరివారం ఎలా చూడాలి అంటారా? అంతేనా? వింటారు ఇంత పెద్ద పరివారము అని, అంతేనా? అందరూ మధువన్ భూమిలో కలిస్తే అలజడైపోతుంది, అంతమంది ఉన్నారు. సంఘటన యొక్క చిత్రం చూపించారు కదా, అందరూ వ్రేలు ఇచ్చారు అని, గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతూ ఉంటే. సూక్ష్మములు అయితే ఇస్తారు, కానీ ఇంత పెద్ద పరివారం అంటే పరివారాన్ని చూడాలి కదా. దీనికోసం ప్లాన్ తయారు చేశారా? సత్యుగంలో అయితే కేవలం మీ యొక్క ప్రజలే ఉంటారు. ఇక్కడైతే మీ యొక్క భక్తులు కూడా వస్తారు. డబల్ వంశావళి ఉంటుంది. భక్తులకు మా యొక్క ఇష్ట దేవతలందరూ ఇక్కడే ఉన్నారు అని తెలిస్తే ఏం చేస్తారు? వారు ఆగరు, ఇక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు కూడా కొంతమంది అలా వచ్చేస్తున్నారు కదా. మరి భక్తులైతే ఛాత్రకులుగా ఎదురు చూసే వారిగా ఉన్నారు, తపించే వారిగా ఉంటారు. బాప్దాదా శక్తుల యొక్క ప్రత్యక్షత చూసి సంతోషిస్తూ ఉన్నారు. సర్వశక్తివంతుడు గుప్తంగా ఉన్నారు, మరియు శక్తులు స్త్రీలు ప్రత్యక్ష రూపంలో ఉన్నారు. కనుక శివుడు మరియు శక్తులను చూసి సంతోషిస్తూ ఉన్నారు. బాప్దాదా వతనం నుండి కూడా చూస్తూ ఉంటారు. ఎంత క్యూ! ఇది కూడా చూస్తూ ఉన్నారు, క్యూ కూడా. ప్రతి ఒక్కరి చైతన్య మందిరాల బయట క్యూ ప్రారంభమైపోయింది కదా. పిల్లల యొక్క సేవ చూసి బాప్దాదా కూడా సంతోషిస్తూ ఉన్నారు. బాబా కంటే కూడా 1,00,000 రెట్లు ఎక్కువగా సేవ యొక్క మైదానంలోకి వచ్చారు, మరియు ఇంకా వస్తారు కూడా. అచ్చా, ఓం శాంతి.